నది దాటి తమసా నదిని దాటి రామచంద్రమూర్తి వారందరిని కూడా ఏమాడ్చుతూ మరల అయోధ్య వైపే వెళ్ళిపోయినట్లుగా రథాన్ని తిప్పమని చెప్పి సుమంత్రుడిని, నాయనా వీళ్ళందరూ మనం ఇలాగే ఉంటే నాతో కూడా వస్తారు, కాబట్టి మనం అయోధ్యకు వెళ్ళిపోయినట్టుగా రథాన్ని అటువైపు తిప్పు, తర్వాత తమసా నదిని దాటించే నన్ను, వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళాను అనుకుంటారన్నాడు. రాముడు ఒక గొప్ప పథకాన్ని రచించాడు. ఆ పథకం విజయవంతం అయ్యింది. వాళ్ళు పాపం రాముడు అయోధ్యకు వెళ్ళాడు అనుకుంటూ వచ్చారు. రాముడు తమసా నది దాటి అవతలకు వెళ్ళిపోయాడు. అయోధ్యకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా దుఃఖపడ్డారు. రాముడు రాకుండా వచ్చేమి, రాముడు మనల్ని ఏమార్చాడు, మనల్ని మోసం చేశాడు, మనల్ని అన్యాయం చేసేసి రాముడు వెళ్ళిపోయాడు అంటూ చాలా దుఃఖపడ్డారు. అయోధ్య అంతా కూడా చాలా రోజుల పాటు వాళ్ళు ఎవరు కూడా భోజనాలు కూడా చేయలేదండి. వాళ్ళకి రాముడు అంటే అంత భక్తి, అంత ప్రేమ. ఇక్కడ రాముడి దగ్గరికి వచ్చేసరికి తమసా నదిని దాటి చాలా దూరం ప్రయాణం చేసి శృంగబేరిపురం ప్రాంతాన్ని చేరుకున్నాడు. అక్కడ ఎవరున్నాడు? గుహుడు అన్నటువంటి ఒక గొప్ప భక్తుడు, గొప్ప ధర్మాత్ముడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. అది కోసల దేశ పొలిమేర దాటిన తర్వాత వచ్చినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు గుహుడు. రాముడు వచ్చాడని తెలుసుకొని అతడు ఒక రాజు, ఆ ప్రాంతానికి రాజు కాబట్టి అతను వెంటనే ఎంతో పరమానందముగా వచ్చాడు. అనేక ఫలాహారాలు కూడా తీసుకొని వచ్చాడు. రాముడు వచ్చాడని తెలిసి ఒక గార చెట్టు కింద రాముడు కూర్చున్నాడు. గుహుడు అక్కడికి వచ్చి, నేను మీ సామంతరాజుని అని చెప్పి నమస్కరిస్తే గుహుడిని రాముడు ప్రేమారా ఆలింగనం చేసుకున్నాడు. అతడు ఒక ఆటవిక జాతికి సంబంధించినటువంటి వాడు. కానీ రాముడు సాక్షాత్తు జగన్నాథుడు మరియు రాజు. కానీ ప్రేమ ముందు ఈ యొక్క తారతమ్యాలు ఏవి కూడా ఉండకూడదు. కాబట్టి రాముడు ప్రేమార ఆలింగనము చేసుకుని కూర్చోబెట్టి, నీ యొక్క వాత్సల్యానికి నీ అభిమానానికి కృతజ్ఞతలు, కానీ నేను ప్రస్తుతము రాజ్యములో అడుగు పెట్టకూడదు, ఏ రాజ్యములో కూడా వెళ్ళకూడదు అని మిగతా విషయాల లక్ష్మణుడి ద్వారా చెప్పించాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు. గుహుడు ఎంతో దుఃఖపడ్డాడు. అయ్యో, రాముడంతటి వాడికి 14 సంవత్సరములు అరణ్యవాసమా, భరతుడికి పట్టాభిషేకమా అని చాలా బాధపడ్డాడు. ఇంకా చాలా ప్రయత్నం చేశారు. ఇంకా ఆ రాత్రి అక్కడ విశ్రాంతికి ఏర్పాటు చేశాడు లక్ష్మణుడు. ఆగర్భ శ్రీమంతుడు దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రుడు ఒక గడ్డితో, తృణములతో తయారు చేయబడినటువంటి ఒక చిన్న పాన్పులాగా ఏర్పాటు చేసుకుని దానిపైన నిద్రపోయాడు. ఆ పక్కనే సీతమ్మ కూడా నిద్రపోయింది పాపం. తెల్లవార్లు కూడా ఆ రాముడి యొక్క గొప్పతనాన్ని లక్ష్మణుడు, సుమంత్రుడు గుహుడితో చెప్తూ ఉంటే, గుహుడు ఎంతో ఏడుస్తూ ఉంటే వాళ్ళ మాటలు విని అటు తిరిగి పడుకున్నటువంటి రాముడు కూడా, నా తమ్ముడికి నేనంటే ఎంత ప్రేమో అంటూ రాముడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. అలా తెల్లవారులు అలాగే గడిచింది. తెల్లవారిన తర్వాత, లక్ష్మణ, మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి, ప్రయాణానికి ఈ గంగానదిని దాటి ఆవలికి వెళ్ళాలి, ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అప్పుడు గుహుడు అక్కడ ఒక నావికుడికి ఒక గొప్ప పడవని ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ పడవలో ఆసనాలన్నీ కూడా వేశారు. ఆ పడవని ఏర్పాటు చేశాడు. ఇంకా రాముడు అక్కడికి వెళ్లే ముందు సుమంత్రుడికి వీడ్కోలు చెప్పాడు. సుమంత్ర, నీవు నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. కైకమ్మని ఎవరు ఏమి అనొద్దు. నా విధి ఇలా రాసిపెట్టి ఉంది, దీంట్లో కైకమ్మ పాత్ర ఏమి కూడా లేదు, కాబట్టి కైకమ్మని ఏమి అనొద్దు అని చెప్పి చెప్పాల్సినటువంటి అన్ని విషయాలు కూడా చెప్పి, తండ్రికి వందనాలు చెప్పి, తల్లులకి వందనాలు చెప్పి, ఆ గుహుడు ఆ యొక్క సుమంత్రుడు ఏడుస్తూ ఉంటే, ఇంకా నేను ఇక్కడే ఉంటే సుమంత్రుడు ఏడుస్తూనే ఉంటాడని రాముడు ఆ యొక్క నావలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సుమంత్రుడితో పాటు ఆ రథం వచ్చింది కదా, ఆ రథము యొక్క గుర్రాలు కూడా రాముడు వెళ్తూ ఉంటే ఏడ్చాయంటండి. వాల్మీకి రాశారు, మీరు చదివితే రామాయణం. ఆ గుర్రాలు కూడా రాముణ్ణి వదిలిపెట్టి వెళ్ళలేక సెకిలిస్తూ ఏడుస్తూ ఉన్నాయంట. అప్పుడు రాముడు ఆ యొక్క పడవలోనికి వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఆ నావికుడు ఆగండి ఆగండి అన్నాడు. ఏమిటి ఆగమంటున్నాడు అని చెప్పంటే, లేదు స్వామి,
మీ పాద ధూళి తగిలి ఒక రాయి ఆడదిగా మారిందని నేను విన్నాను. ఎవరావిడ? అహల్య. కాబట్టి ఇప్పుడు నా పడవలో చాలా రాళ్ళు ఉన్నాయి. మీ కాళ్ళు కనుక శుభ్రం చేయకుండా కనుక ఎక్కారనుకోండి, ఈ పడవలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా స్త్రీలుగా మారిపోతే వాళ్ళందరినీ పెంచి పోషించడం నా వల్ల కాదు మహాప్రభు అన్నాడు. అంటే అతను చాలా తెలివిగా రాముడి యొక్క పాదాలు కడుగుతానని ప్రార్థించాడు. మీలాగే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, గుహుడు అందరూ కూడా సుమంత్రుడితో పాటు అందరూ నవ్వారు. ఓహో, ఎంత యుక్తిగా అడిగాడు వీడు, వీడికి రాముడు పాదాలు కడగాలని కోరిక, పాద ప్రక్షాళన చేయాలని కోరిక అనుకున్నారు. సరే అని చెప్పి రాముడు అంగీకరించాడు. పరమానందముగా ఆ రాముడి యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు తీసుకుని నెత్తిన వేసుకుని ఇప్పుడు ప్రవేశించండి అన్నాడు. అలా ముగ్గురు కూడా అందులోకి ప్రవేశించిన తర్వాత పడవ ముందుకు కదిలింది. సుమంత్రుడు వెళ్ళలేక పాదాలు రాకపోయినా తప్పదు కాబట్టి ఈ విషయాన్ని అక్కడ తండ్రులకు అందరికీ తెలియపరచాలి కాబట్టి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చాడు. రాముడేమో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. భారద్వాజుడు చాలా గొప్పవాడు. సత్యసాయిబాబా వారు పుట్టినటువంటిది షిరిడి సాయిబాబా వారు 1835 సెప్టెంబర్ 28 గంగా భవాజుడు దేవగిరి అన్నటువంటి పుణ్య దంపతులకు నైజాం రాష్ట్రంలో పత్రి గ్రామములో జన్మించినటువంటిది కూడా భారద్వాజ ఋషి గోత్రంలోనే జన్మించారు. దానికి వెనకాతలు చాలా పెద్ద చరిత్ర ఉంది. అది చెబితే మనకి ఈ చరిత్ర సరిపోదు కాబట్టి నేను దాన్ని అలా పక్కన పెడుతున్నాను. సరే, మొత్తానికి అటువంటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. సత్యసాయి బాబా వారు కూడా భారద్వాజ మహర్షి యొక్క వరము కోరుకోవడం వల్ల, పరమేశ్వరుడిని ప్రార్థన చేయడం వల్ల భరద్వాజుడు పరమేశ్వరుడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిగా అవతరించారు అన్నమాట. అటువంటి భారద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వెళ్ళి ఆ ఆశ్రమంలో ఒక రోజు ఉన్నారు, ఒక రాత్రి ఉన్నారు. భరద్వాజుడికి జరిగిందంతా కూడా రాముడు చెప్పాడు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి సర్వము తెలుసు. అయినప్పటికీ రాముడు చెప్పాడు, లక్ష్మణుడు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఈ 14 సంవత్సరాల్లో అరణ్యవాసంలో ఉన్నటువంటి నియమాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి మునీశ్వరులు ఎక్కడెక్కడ ఉంటారు, ఎటువంటి ధర్మాలు తెలుసుకోవాలి, అన్ని విషయాలు కూడా రాముడు అడిగి తెలుసుకున్నాడు గురువుల్ని. అంటే మనకి ఎంత తెలిసినా మనకంటే పెద్దవారు, పూజ్యులు, గురువులు కనిపిస్తే వారిని అడిగి మనం తెలుసుకోవాలి. రాముడు సాక్షాత్తు నారాయణుడు, ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు గురువుల్ని, పెద్దల్ని గౌరవించుకుంటూ ఏమీ తెలియనట్టుగా ముకులిత హస్తాలతో ప్రార్థన చేసి అడిగి తెలుసుకున్నాడు రాముడు. కానీ రాముడు అన్ని తెలిసి కూడా గురువు దగ్గరికి వెళ్ళి ముకులిత హస్తాలతో నేను ఎటువంటి ధర్మాల్ని పాటించాలి అని అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి యమునను దాటి చిత్రకూటము, అంటే ఇక్కడ చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది నాయన, అక్కడికి వెళ్ళు, అది నీకు అన్ని విధాలుగా యోగ్యమైనటువంటి ప్రదేశము, అక్కడే నీవు నివసించు అని భరద్వాజుడు చెప్తే రామచంద్రమూర్తి వెళ్ళారు. వాళ్ళ విధముగా యమునను దాటి చిత్రకూటానికి వెళ్ళారు. సుమంత్రుడు అయోధ్యకు వచ్చాడు. సరే, ఇక్కడికి వచ్చేసరికి అంతవరకు దశరథ మహారాజు ఒకవేళ రాముడు మనస్సు మార్చుకొని సుమంత్రుడితో మరలా వచ్చేస్తాడేమో అనుకున్నాడు. కానీ సుమంత్రుడు ఎప్పుడైతే వచ్చేసాడో ఇంకా దశరథుడు ఆ దుఃఖాన్ని భరించలేకపోయాడు. నా కొడుకును తీసుకుని రాకుండా ఎందుకు వచ్చేవయ్యా అంటూ బోరున విలపించాడు. అంతఃపురం అంతా కూడా ఏడ్చారు. చివరికి చేసేది లేక సుమంత్రుడు అక్కడి నుంచి నెమ్మదిగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఏడుస్తూ దశరథుడు కౌసల్య గృహములు ఉన్నాడు కదా, ఆవిడకి ఒక మాట చెప్పాడు. కౌసల్య, నాకు ఇది ఇలా జరగడానికి కారణం ఒకటి ఉంది. నా కుమారుడు ఇలా వెళ్ళిపోవడానికి, నాకు ఈ పుత్ర శోకము కలగడానికి కారణం ఉంది. ఇందాక చెప్పాను కదా, ప్రతి కర్మ వెనకాతల కారణం ఉంటుంది. మనకి కారణాలేవో బాహ్యంగా ఏవో కనబడతాయి, కానీ వాస్తవానికి కారణం కర్మే తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడికి వచ్చేసరికి చెప్పాడు. అప్పటికి 5 రోజులు దాటిపోయింది. ఇప్పుడు వచ్చాడు సుమంత్రుడు, వచ్చి చెప్పాడు. ఏమన్నాడంటే, నేను చిన్నప్పుడు అనేక విద్యలతో పాటు వేరే విద్యను నేర్చుకున్నాను. ఎక్కడైనా శబ్దం వస్తే నేను ఇక్కడే ఉండి ఆ శబ్దం ఏటొస్తుందో నేరుగా గురి చూసి కొట్టగలను. అది ఖచ్చితంగా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆ విద్యను నేర్చుకున్నాను. ఒకానొకప్పుడు నేను
అడవిలో తెల్లవారుజామున ఏవైనా మృగాలు వస్తాయి, వాటిని శబ్దబేరి విద్య ద్వారా వేటాడాలని సంకల్పించుకుని ఒక ప్రాంతములో నక్కి దాక్కుని ఉన్నాను. అప్పుడు ఒక శబ్దం వచ్చింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఏనుగో ఏ జంతువు వచ్చింది నీళ్లు తాగుతుంది అనుకుని ఆ శబ్దబేరి విద్య ద్వారా బాణాన్ని ప్రయోగం చేశాను. అది నేరుగా వెళ్ళి ఒక పుత్రుడు అంటే ఒక ముని బాలుడు యొక్క గుండెల్లో గుచ్చుకుంది. అతడు ఆహాకారాలు చేశాడు. నేను భయకంపితుడిని అయ్యాను. వాయువేగముతో అక్కడికి వెళ్ళాను. ఎవరు బాబు నువ్వు, ఈ అరణ్యంలో ఉన్నావేమిటని చెప్పంటే, మహారాజా ఇందులో మీ తప్పేమీ లేదు, నేను మీకు ఎటువంటి శాపాన్ని కూడా పెట్టను, ఇది నా కర్మ, కాబట్టి మీరేమి కూడా బాధపడొద్దు అని మహారాజుని వాదార్చి, మా తల్లి తండ్రి ఇద్దరు కూడా వృద్ధులు, వాళ్ళకి కళ్ళు కనిపించవు, వాళ్ళని నేను తీసుకొని వచ్చాను, తీర్థయాత్రలకు తీసుకొని వెళ్తున్నాను, కాబట్టి అక్కడ వాళ్ళు ఉన్నారు, నేనేమి అనను, వాళ్ళు కూడా శాపం పెట్టరు, శాపం పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఒకరు బ్రాహ్మణులు మరొకరేమో శూద్రులు, తత్కారణం చేత మీకు శాపం పెట్టరు, నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర అప్పచెప్పండి అని చెప్పాడు. ఈ బిడ్డని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఆ తల్లిదండ్రుల ముందు పెట్టాడు. ఆ వృద్ధ దంపతులు కళ్ళు కనిపించక కుమారా 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 అంటున్నారు. అప్పుడు ఈ బిడ్డని అక్కడ పెట్టి, నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి దశరథ మహారాజుని, దయతో నన్ను క్షమించండి అంటూ ప్రారంభించాడు దశరథుడు. ఎవరినైనా నువ్వు ఎందుకోసం క్షమించమంటున్నావు, మా కుమారుడేడని చెప్పి ఆ తల్లిదండ్రులు అడిగారు. జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. నేను ఇలా పొరపాటున అది క్రూర మృగమేమో అనుకుని బాణాన్ని సంధించాను, అది మీ కుమారుడి యొక్క గుండెల్లో గుచ్చుకుంది, మీ కుమారుడు మరణానికి నేనే కారకుణ్ణి, నన్ను క్షమించండి అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ప్రార్థించాడు దశరథుడు. వాళ్ళన్నారు, సరేనైనా మాకు చితి పేర్చు, మా కుమారుడికి చితి పేర్చు అని చెప్పి ఆ కుమారుడికి చితి పేరిస్తే ఆ నిప్పుల్లో వాళ్ళు కూడా దూకేసి చనిపోతూ ఒకటి చెప్పారు, మేము ఎలా అయితే పుత్ర శోకముతో దుఃఖపడుతూ చనిపోతున్నామో నీవు కూడా అలాగే పుత్ర శోకముతో చనిపోదువుగాక అని శాపం పెట్టారు కౌసల్య. ఆ శాపమే నేడు నాకు తగిలింది, నా కుమారుడు అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని దశరథుడు పుత్ర కుమార రాఘవ రామచంద్ర అనుకుంటూ ఏడుస్తూ అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఆయన చనిపోయాడు అన్న విషయం కూడా తెలియలేదు వీళ్ళకి. తెల్లవారింది, నిద్రపోతున్నాడు అనుకున్నారు. తెల్లవారు లేచి కౌసల్య యథావిధిగా అతన్ని లేపడానికి వస్తే అతడు చనిపోయి ఉన్నాడు. ఇంకా అంతఃపురం అంతా కూడా హృదయ విదారకరంగా దుఃఖించారు. ఈ కైకమ్మ కోరిన కోరికల వల్ల కదా ఇంత ప్రమాదం సంభవించింది, మహారాజు లేకుండా అయిపోయాడు, యువరాజు లేకుండా అయిపోయాడు అని అందరూ కూడా దూషిస్తూ గగ్గోలు పెడుతూ ఏడుస్తూ వచ్చారు. ఒక్కసారి చూడండి, దశరథ మహారాజుకి 4 కొడుకులు, ఇద్దరేమో అరణ్యవాసానికి వెళ్ళారు, ఇద్దరేమో తాతగారింటికి వెళ్ళారు. అంతటి దశరథ మహారాజుకి కూడా చివరికి 4 కొడుకులుండి కూడా ఒక్క కొడుకు కూడా దగ్గర లేడు. చూసారా? అయితే ఇప్పుడు అందరూ వచ్చి వశిష్ఠాది మునీంద్రులు అందరూ కూడా వచ్చి తైల ద్రోణిలో ఈ యొక్క దశరథుడి యొక్క భౌతిక కాయాన్ని తైల ద్రోణిలో పెట్టించి కొంతమంది దూతల్ని వెళ్ళి ఆ యొక్క భరతుడిని తక్షణమే తోడుకునిరా, ఆయనకి ఈ విషయాలు ఏవి కూడా చెప్పొద్దు, వశిష్ఠ మహర్షి మిమ్మల్ని తక్షణమే తోడుకొని రమ్మన్నారు అని చెప్పండి అంతే అని చెప్పాడు వశిష్ఠుడు. దూతలు వెళ్ళారు, 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కేకేయ రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి భరతుడికి అప్పటికే ఎందుకో కొన్ని దుశ్శకునాలు కలుగుతున్నాయి, ఏవో రాకూడనటువంటి స్వప్నాలన్నీ కూడా వస్తున్నాయి, ఏదో అనుమానం కలుగుతూ ఉంది. వీళ్ళు రానే వచ్చారు. వచ్చి వశిష్ఠ మహర్షి తక్షణమే మిమ్మల్ని తోడుకొని రమ్మన్నారు అని చెప్పారు. భరతుడు అనేక విధాలుగా ప్రశ్నించాడు, కానీ దూతలు అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి, చెప్పకూడదు కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పలేదు. భరతుడు శత్రుఘ్నుడు లోపల ఎంతో దుఃఖిస్తూనే బయలుదేరి వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసరికి చూశారు, నేరుగా లోపల ప్రవేశించారు. అయోధ్య అంతా కూడా చీకటి గాఢాంధకారంగా కనిపిస్తుంది. ఎవరు ముఖం చూసినా కూడా శోకము దుఃఖమే కనిపిస్తుంది తప్ప ఎవరు ఆనందంతో లేరు, ఎవరు పలకరించడం లేదు, ఎవరు ప్రేమార ఆహ్వానించడం లేదు. ఆ దుఃఖాన్ని చూడగానే లోపల ఇంకా దుఃఖం పెరిగిపోయింది. భరతుడికి లోపలికి వచ్చాడు, నేరుగా గృహంలోనికి ప్రవేశించాడు. దశరథుడి భౌతిక కాయం ఎక్కడో తైల ద్రోణిలో ఉంది.
ఇక్కడికి రాగానే తల్లిని అడిగాడు, అమ్మా తండ్రి ఎక్కడున్నారు, అందరు ఏమయ్యారు, రాముడేడి, లక్ష్మణుడేడి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే ఆ తల్లి చెప్పింది, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో నీ తండ్రి కూడా అక్కడికే పోయాడు నాయన అన్నది కైక. అంటే పరోక్షంగా నీ తండ్రి మరణించాడు అని చెప్పింది. చెప్పగానే అయ్యో తండ్రి యొక్క ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడే ఈ భరతుడు మహాపాపాత్ముడు, అన్న ఎంత అదృష్టవంతుడో దగ్గరుండి తండ్రికి సపర్యలు చేసి ఉంటాడు అని అంటే అప్పుడు చెప్పింది, లేదు నాయన మీ అన్న మీ ఇద్దరు కూడా అంటే నీకు తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఇద్దరు కూడా అరణ్యానికి వెళ్ళారు, నీ కోసము నేనే కోరుకున్నాను నాయన అని చెప్పి అన్నాడు. నా కోసం ఆయనకి ఈ దుఃఖంలో ఏం అర్థం కావటం లేదు. ఆవిడైతే మాత్రం చెప్పాల్సింది చెప్పింది, ఏమని, నీ కోసమే నేను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయమని కోరుకున్నాను, తర్వాత రాముణ్ణి లక్ష్మణుడు అంటే రాముడు వెళ్తే లక్ష్మణుడు వెళ్ళిపోతాడు కాబట్టి రాముణ్ణి 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళమని కోరుకున్నాను ఆయన నీకోసమే అని చెప్పింది. భరతుడికి ఏం అర్థం కాలేదు కానీ శత్రుఘ్నుడికి అర్థమయ్యింది, చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు భరతుడికి అర్థమయ్యింది, నా కోసం కోరుకోవడం ఏమిటి, అసలు నీవు తల్లివా, అసలు నువ్వు ఎవరివి, ఏమిటి ఇదంతా నిజమా అని చాలా కోపంగా మాట్లాడాడు. నోటితో ఉచ్చరించడానికి వీలు పడినటువంటి మాటలు, తల్లిని ఏ రోజు కూడా ఏ కొడుకు కూడా అన్నటువంటి మాటలన్నీ కూడా అన్నాడు. అన్నం మీద ఉన్నటువంటి వాత్సల్యము చేత అనవలసిన పరిస్థితి వచ్చింది. చాలా దూషించాడు, చాలా కోపించాడు. అక్కడి నుంచి బయలుదేరి కౌసల్య గృహానికి వెళ్ళాడు. ఇప్పుడు కౌసల్య మహాదుఃఖముతో ఉంది కదా. ఆవిడ భరతుడిని చూడగానే, నాయనా నీ తల్లి కోరినట్లు ఆనందముగా రాజ్యాన్ని ఏలుకొని సుఖంగా సంతోషముగా జీవించండి అని అన్నది. అలా అనగానే భరతుడు వెళ్ళి ఆవిడ కాళ్ళు పైన పడి, అమ్మా నన్ను క్షమించు, అసలు ఏమి జరిగిందో, నా తల్లి ఏమి కోరిందో, అన్న ఎందుకు వెళ్ళాడో వాస్తవంగా నాకు తెలియదమ్మా అని ఆవిడ పాదాల పైన పడి కన్నీరు మున్నీరుగా విలిపించాడు భరతుడు శత్రుఘ్నుడు. అప్పుడు లేవదీసి, భరతుడు మనస్సు ఆవిడకి తెలుసు కాబట్టి, నిజానికి నీకు తెలియదన్న విషయం నాకు తెలుసు నాయనా అని కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠాది పెద్దలందరూ కూడా వచ్చారు. నాయన సమయం లేదు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది మీ తండ్రి దేహాన్ని వదిలిపెట్టి, ముందు అంత్యక్రియలు చేయండి అని చెప్పి ఆ అంత్యక్రియలన్నీ కూడా భరతుడి చేత శత్రుఘ్నుడి చేత చేయించారు. ఆ యొక్క దేహాన్ని అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు మరలా శ్మశానానికి వెళ్ళి ఆ చితాభస్మం దగ్గర కూర్చొని భరతుడు శత్రుఘ్నుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. 12 రోజులు అయిన తర్వాత సమారాధనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. నాయనా రాజు లేని రాజ్యం ఉండకూడదు కాబట్టి నీవు తక్షణమే యువరాజుగా పట్టాభిషిక్తుడు కా, ఇంకా నీవే రాజువు కావాలి అని చెప్పి అన్నాడు. ఇంకా ఆ మాట అనడముతోనే భరతుడికి విశేషమైనటువంటి దుఃఖం వచ్చేసింది. గురువర్య, ఎలా కోరగలుగుతున్నారు మీరు ఈ విషయాన్ని? నా అన్న లేక నేను ఏడుస్తూ ఉంటే, నా తండ్రి లేక నేను దుఃఖిస్తూ ఉంటే, నేను రాజ్యములో కూర్చోవడమా, నేను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసుకోవడమా? ఆహా, ఎలా మాట్లాడగలుగుతున్నారు గురుదేవా? నేను తక్షణమే వెళ్ళి నా అన్న బదులు ఆ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసము చేస్తాను, నా అన్నను తీసుకుని వచ్చి ఈ సింహాసనం పైన కూర్చోబెడతానని చెప్పి భరతుడు శపథము చేసి, రేట ఏర్పాట్లు చేయండి, మనందరం కూడా నా అన్న ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్దాం అని చెబితే ఆ అన్న పట్ల భరతుడికి ఉన్నటువంటి ప్రేమను చూసి వశిష్ఠాది మునీంద్రులందరూ కూడా ఎంతో సంతృప్తి చెందారు. అదే భరతుడికి రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఒక అన్నదమ్ముల పట్ల అన్నదమ్ములకు ఉన్నటువంటి ప్రేమ అలా ఉండాలని మనకి రామాయణం చెబుతూ ఉంది. శ్రీరామచంద్రమూర్తికి. తర్వాత వచ్చి వాళ్ళు ఏర్పాట్లు చేయమన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మంత్రులు, సామంత్రులు, రాజులు అందరూ కూడా ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా, అంటే ముందు గుంట కొందరు వెళ్ళి ఈ రథాలు గుర్రాలు అన్ని కూడా రావడానికి ఆ దారిలో చెట్లన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కొట్టేసి రహదారి శుభ్రం చేయడానికి ముందు కొంతమందిని పంపించాడు. మరుసటి రోజు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారంటే ఆశ్చర్యపోతాము. అయోధ్య మొత్తం కూడా దాదాపుగా బయలుదేరింది. ఎవరిని? రామచంద్రమూర్తిని మరలా చూస్తామన్నటువంటి పరమ సంతోషముతో మొత్తం అందరూ కూడా బయలుదేరారన్నమాట. ఎంతమంది బయలుదేరారంటే 9,000 ఏనుగులు, 60,000 రథములు, 1,00,000 గుర్రాలతో బయలుదేరారండి. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఇక అయోధ్యలో ఎవరు లేరు, దాదాపు అందరూ కూడా బయలుదేరారన్నమాట. మరలా రాముని ఇంకొకసారి చూస్తామని చెప్పి అందరూ బయలుదేరితే ఇక నేరుగా తమసా నదిని దాటి యథావిధిగా
శృంగవేరిపురం వస్తుంది. గుహుడు చాలా దూరం నుండి చూశాడండి. ఏమిటివన్నీ కూడా గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇంత సైన్యము వస్తుందంటే గుహుడికి అనుమానం కలిగింది. అంటే రాజులు సహజంగా ఎలా ఆలోచిస్తారంటే, ఒకసారి ఆ సింహాసనానికి ఎక్కిన తర్వాత ఈ సింహాసనంలో ఎప్పుడు నేనే ఉండాలి అనిపిస్తుంది. వాళ్ళకి ఎవరైనా ఎదురొస్తారేమో, అడ్డొస్తారేమో అనుకుంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకడుగు వెయ్యరమాట. అందుకని రాముడు ఇప్పుడు ఏ సైన్యము లేకుండా ఏకాకిగా అడవిలో ఒంటరిగా ఉన్నాడు కదా, ఇక్కడే రాముణ్ణి మట్టు పెట్టేద్దామని, భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా జీవితాంతం రాజ్యాన్ని పరిపాలించుకుందామని ఇంత గొప్ప సైన్యముతో వస్తున్నారు కాబోలు అని చెప్పి గుహుడు ఏం చేశాడంటే 500 పడవల పైన ఒక్కొక్క పడవలో 100 మంది సైనికులతో మొత్తం చుట్టుముట్టించేశాడు. ఎవరిని? వస్తున్నటువంటి భరత శత్రుఘ్నాదులను. వాళ్ళకు తెలియకుండా నదీ మార్గం గుండా చుట్టుముట్టారు. చుట్టుముట్టి నేను వెళ్ళి మాట్లాడుతాను భరతుడితో, భరతుడు వచ్చినటువంటిది రాముడి మీద ప్రేమతో అయితే పర్వాలేదు, కాదా నేను మీకు సైగ చేస్తాను, వెంటనే మీరు విజృంభించి వాళ్ళందరినీ చంపేయండి అన్నాడు. రాముడు మీద ఉన్నటువంటి ప్రేమ గుహుడిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందో చూడండి. చివరికి ఏర్పాట్లు చేశాడు. ఇక్కడికి వచ్చాడు, ఎదురేగాడు. ఎందుకంటే అతను కూడా రాజు కదా, ఎదురేగి వెళ్ళాడు. భరతుడు పరుగున వచ్చి గుహుడిని ప్రేమార ఆలింగనం చేసుకుని, నా రాముడు ఎక్కడా, నా రాముడిని నీవే అవతలకు దాటించేవంట కదా అంటూ ఏడవడం మొదలు పెట్టాడు భరతుడు. ఓహో, ఈయన వచ్చినటువంటి పని రాముణ్ణి చూడాలని, రాముణ్ణి దర్శించాలని, రాముణ్ణి తోడుకుని మన అయోధ్యకు వెళ్ళాలని తప్ప రాముణ్ణి మట్టు పెట్టడానికి కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు గుహుడు. సంతోషపడ్డాడు. అందరినీ మరలా వెనక్కి రప్పించాడు. అప్పుడు చూపించాడు, ఇదిగో నాయనా, ఈ గార వృక్షము కింద రామచంద్రుడు, సీతమ్మ ఆ రాత్రికి విశ్రమించారు. లక్ష్మణుడు పరిలు చేశాడు, సేవ చేశాడని చెబితే అక్కడ పొర్లి ఏడ్చాడు భరతుడా. రామచంద్రుడంతటి వాడు, అగర్భ శ్రీమంతుడు, దశరథ మహారాజు కుమారుడు, జనక మహారాజు కుమార్తెనటువంటి వాళ్ళు ఈ గార వృక్షము కింద నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటూ ఎంతో ఏడ్చి గోలు పెట్టాడు. తక్షణమే ఇంకా తెల్లవారిని మొదలు అవతలకు తీసుకుని వెళ్ళమన్నాడు. అనేక పడవలను తీసుకుని వచ్చాడు. వృద్ధుల్ని, పెద్దల్ని అందరూ కూడా పడవల్లో కూర్చోబెట్టాడు. తక్కువ నీడినటువంటి ప్రాంతము ద్వారా ఏనుగుల్ని, రథాల్ని, గుర్రాల్ని అవతలకు దాటించాడు గుహుడు కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. మరలా భరద్వాజ ఆశ్రమంలో కూడా అడిగాడు, నా రాముడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పంటే, నాయన నీ రాముడు కూర్చున్నటువంటి సింహాసనం ఇదే, ఆయన కూర్చున్నటువంటి ఆసనం మీద నా ఆసనాలు చూపెడితే భరతుడు ఆ ఆసనాలకి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో ఏడ్చి ఆ ఆసనానికి రాముడు కూర్చున్నట్లుగా వింజామరతో ఇసిరి తన ప్రేమని, తన భక్తిని చాటుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చిత్రకూటము దగ్గర ఉన్నాడని భరద్వాజుడు చెప్పాడు కదా, ఆ చిత్రకూటము వైపు ప్రయాణం సాగించాడు. దగ్గరకంటూ వెళ్ళేసరికి లక్ష్మణుడు పైనుండి చూశాడు. ఏమిటి, పక్షులు, జంతువులన్నీ కూడా పారిపోతున్నాయి, అరుస్తున్నాయి, ఏమి జరిగిందని ఒక వృక్షాన్ని ఎక్కి చూశాడు. కొన్ని వేల ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు అందరూ వస్తున్నారు. వెంటనే లక్ష్మణుడు వచ్చి, అన్నా తక్షణమే యుద్ధానికి సిద్ధముగా, నీ ధనస్సు ఎక్కడుందో సిద్ధము చేసుకో, మన పైన భరతుడు యుద్ధము చేయడానికి సైన్యముతో కలిసి వస్తున్నాడు, మనల్ని ఇక్కడే మట్టు పెట్టేసి ఆ యొక్క రాజ్యాన్ని అతన్ని పరిపాలించుకోవాలనుకుంటున్నాడన్నా, నువ్వు సిద్ధముగా అంటూ లక్ష్మణుడు తొందరపాటుగా మాట్లాడాడు. రాముడు అన్నాడు, లక్ష్మణ, నీకు కూడా రాజ్యము కావాలంటే పోయి పరిపాలించుకో. మన తమ్ముడు, మన భరతుడు నా పైన యుద్ధానికి రావడమా, నన్ను ఇక్కడ మట్టు పెట్టడమా? నా పట్ల ఉన్న ప్రేమతో నీవు ఆ విధముగా ఆలోచన చేస్తున్నావు గాని జరగబోయేది చూడు. అతను వస్తున్నటువంటిది నిన్ను నన్ను అయోధ్యకి రమ్మడానికి వస్తున్నాడు అనేసరికి లక్ష్మణుడు ఒక్కసారి నేనేమిటి, నా అన్న గురించి ఇంత తప్పుగా ఆలోచించానేమిటని చాలా బాధపడ్డాడు. కొద్దిసేపటికి వాళ్ళందరూ కూడా, ఈ ముందు మిగతా వాళ్ళు రాణులు అందరూ కూడా వెనకాతల పల్లకీల్లోని, రథాల్లోని, ఆటల్లో వస్తున్నారు. ఈ ముందు రాగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా భరతుడికి కాళ్ళు ఆగడం లేదు కదా, ఎంత తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నా అన్న పాదాల పైన పడతానని కదా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా రాముడు, లక్ష్మణుడు అంత దూరంలో ఉన్నారు. భరతుడు చూశాడు. అంత దూరంలో రాముడిని చూసి ఇంకా వెళ్ళలేక ఏడుస్తూ కింద పడిపోయాడు, నడవలేక. అప్పుడు రాముడే స్వయంగా వచ్చి భరతుడిని లేవదీసి తన పక్కని కూర్చోబెట్టుకుని ప్రేమార ఆలింగనం చేసుకుని
కన్నీళ్లు తుడిచి, నువ్వు ఏమి బాధపడొద్దు నాయనా, ఇదంతా కూడా విధి. మన తండ్రి, మన తల్లులు, మన రాజ్యములు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అన్నాడు రాముడు. అన్నా, ఇంకా మన తండ్రి ఎక్కడుంటాడన్నా? మన తండ్రి మనల్ని వదిలిపెట్టి మనల్ని అనాథులు చేసి, ఈ అయోధ్య ప్రజలందరూ కూడా అనాథులు చేసి మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు అనగానే రాముడు ఒక్కసారి కూలబడిపోయాడు. ఆహా, తండ్రి యొక్క ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడే ఈ రాముడు. నా కోసం నేను వెళ్ళానని దుఃఖపడి ఏడ్చి 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 నా తండ్రి స్వర్గస్థుడయ్యాడా అని రాముడు ఎంతో ఏడ్చాడు. సీతమ్మ ఏడ్చింది, లక్ష్మణుడు ఏడ్చాడు, అందరూ కూడా ఏడ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వాదార్చి, ఇప్పుడు వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలి కాబట్టి ఆ నదీ తీర ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆనాటి కాలానికి ఏది దొరికితే వాటితో తర్పణాలు ఇచ్చి మరలా వచ్చి కూర్చున్నారు. ఇంతలోపు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైక, వశిష్ఠుడు, జాబాలి, సుమంత్రుడు అందరూ కూడా వచ్చారు. అయోధ్య అంతా కూడా వచ్చింది. మరలా అందరినీ కలుసుకున్నారు. రాముడు నేరుగా వెళ్ళి కైకమ్మని ప్రేమార ఆలింగనం చేసుకున్నాడు. తన తల్లికి వందనము చేశాడు, తల్లులు ముగ్గురికి కూడా వందనం చేశాడు. ఎవరి పట్ల ఎటువంటి ద్వేషాన్ని ప్రదర్శించకుండా ఇంతటికి కారకులైనటువంటి కైకమ్మను కూడా ప్రేమగా పలకరించి ప్రేమగా మాట్లాడాడు. అది రాముడు అంటే. రాముడికి ఒకసారి కరతాళధ్వనులు చేయండి. మనకి ఎవరైనా ఏదైనా అంటే మనము చచ్చేంత వరకు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం కదండి. అంత బాధ పెట్టింది, రాముడు బాధపడడానికి కారకురాలయ్యింది. కానీ రాముడికి ఇస్సుమంత కూడా కోపము లేదు. ఇది భగవత్ తత్వం అంటే. మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అది స్టాండర్డ్, అక్కడికి మనం చేరుకోగలగాలి. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక 100 మంది విషయంలో ప్రయత్నం చేస్తే ఈ జన్మలో ఒక 20 మందిని దాటగలుగుతాము, వచ్చే జన్మలో ఒక 20 మందిని, అట్లా కొన్ని జన్మలకైనా దాటగలుగుతాం. శత్రువులు లేకుండా చేసుకుంటాం. మనమంటే పడని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ మనకి పడని వాళ్ళు ఎవరూ ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేయలేం. మనకి మాత్రం ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఆ స్థాయికి మనం వెళ్తే మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయినట్లే. అట్లా రాముడు తన ఆదర్శాన్ని చూపించాడు. అందరు కూడా వచ్చారు. ఇంకా అందరూ కూడా విశేషమైనటువంటి, ఒక పక్క ఏడుపు, ఒక పక్క ఆనందము, ఒక పక్క సంతోషము. మరలందరం కలుసుకున్నాం కదా అని చెప్పి అన్ని కూడా కలిసిమెలిసి అందరూ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు అందరు కలిసిన తర్వాత భరతుడు ప్రారంభించాడు. రామచంద్ర, నా తప్పును క్షమించు. తెలియక మూర్ఖత్వముతో, అజ్ఞానముతో, అమాయకత్వముతో, స్వార్థముతో, స్వప్రయోజనముతో నా తల్లి ఈ విధముగా కోరింది. నా తల్లిని క్షమించు, నన్ను క్షమించు. నేను ప్రార్థన చేస్తున్నాను, నీ బదులు నేను ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసము చేస్తాను. నీవు వెళ్ళి మన రాజ్యాన్ని అయినటువంటి అయోధ్య నగరాన్ని నీవు పరిపాలించు అని ప్రార్థన చేశాడు. రాముడు అన్నాడు, నాయనా, తండ్రి ఆఖరి కోరిక తీర్చడము తనయుడి కర్తవ్యం. తండ్రి ఆఖరి కోరిక ఏమిటంటే నాకు అరణ్యవాసము, నీకు పట్టాభిషేకం. ఇది మన తండ్రి కోరినటువంటి ఆఖరి కోరిక, కాబట్టి దానిని మనము తీర్చాల్సిందే అన్నాడు. వశిష్ఠుడు లేచాడు. వంశపారంపర్యంగా ఆ వంశములో ఆ తండ్రి కనుక చనిపోతే ఎవరైతే పెద్ద కుమారుడు అవుతాడో అతడే రాజ్యాన్ని పరిపాలించాలన్నాడు. గురుదేవా, నన్ను క్షమించండి, నా తండ్రి మాటకి కట్టుబడి నా జీవితాన్ని కొనసాగనివ్వండి అని ప్రార్థన చేశాడు. తల్లులు ప్రార్థించారు. అందరూ అయోధ్య ప్రజలందరూ కూడా ప్రార్థించారు. సామంత రాజులందరూ కూడా ప్రార్థించారు. ఎంతమంది ఎంత ప్రార్థన చేసినా ఇది రామాయణంలో చెబితే ఒక సిట్టింగ్తో అవ్వలేదండి. ఇది 6 రోజులు పట్టింది ప్రార్థించడానికి రాముణ్ణి. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, రాముడు అందరికీ సమాధానం చెప్తూనే ఉన్నాడు. రాముడిదే పైచేయి అవుతుంది. చివరికి ఒక్కసారి మనం సూక్ష్మంగా ఆలోచన చేస్తే, రాజ్యము నాకు వద్దంటే నాకు వద్దు. చూసారా, భరతుడు రాజ్యం నాకు వద్దంటాడు, రాముడు రాజ్యం నాకు వద్దంటాడు. ఇంకా లక్ష్మణ శత్రుఘ్నులు ఇంకంతా చెప్పనక్కర్లేదు అసలు వాళ్ళ గురించి. రాజ్యము వద్దంటే వద్దు, అరణ్యవాసము నేను చేస్తానంటే నేను చేస్తాను, నేను చేస్తానంటే నేను చేస్తాను అంటున్నారు.
ఇటువంటి అన్నదమ్ములు, ఇలా ఈ ప్రపంచంలో అన్నదమ్ములందరూ కూడా ఉండాలని ఈ లోకానికి తెలియజెప్పడానికి వచ్చినటువంటి అద్భుత అవతారమే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం అని చెప్పారు బాబావారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత అలా ఉండాలి. కానీ నేటి కాలాన్ని కనుక మనం ఒక్కసారి చూసుకుంటే ప్రతి విషయం కూడా క్యాలిక్యులేషన్, ప్రతిదీ అంటే అది క్యాలిక్యులేషన్ చివరికి ఏ స్థాయికి ఉంటుందంటేనండి, ఆ 500, 1000 రూపాయలు కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు వాళ్ళ డబ్బుల్ని. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కలి ప్రభావం చేత ఉంది. దానిని దాటే శక్తి మరలా మనకి ఆ జగన్మాత, మన వసవీమాత, ఆ రామచంద్రమూర్తి మనందరికీ అనుగ్రహించాలి. ఎవరు తీసుకుంటే ఏముందని ఒకళ్ళ విశాల భావాన్ని చూపిస్తే దీన్ని చూసి కొంతకాలానికైనా వాడిలో కూడా మార్పు వస్తుంది. కానీ ముందు ఎవరో ఒకరు ఆ విశాల భావాన్ని చూపించడానికి ఎవరు ముందుకు రాకపోయారు. మరి ఎట్లా? ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది? అందుకని ఎప్పటికీ క్లియర్ కావట్లేదు. ఒకవేళ ఈయన ముందుకు వస్తే ఈయనకి భయం, నేను ఇప్పుడు ఒప్పేసుకున్నాను అనుకో, తర్వాత వాడిలో మార్పు రాకపోతే, అంటే నేను 1,00,000 రూపాయలు వాడికి ఎక్స్ట్రా భాగం ఇచ్చేసాను అనుకో, వాడిలో మార్పు వచ్చిన 1,00,000 నాకు ఇచ్చేస్తే పర్వాలేదు, ఒకవేళ ఇవ్వకపోతే అని వీడు ఆలోచిస్తాడు. కాబట్టి వీడు ఎప్పటికీ కూడా ఆ భావనకి రాలేకపోతున్నాడు. కానీ ఆనాడు నాకు రాజ్యం వద్దంటే రాజ్యము, అసలు వద్దంటే వద్దు అంతే, నేను అరణ్యవాసము చేస్తానంటే నేను అరణ్యవాసము చేస్తాను. అది రాముడు ఈ లోకానికి అందించినటువంటిది. ఇంకా తర్వాత వచ్చేసి అనేక విధాలుగా చెప్పారు. ఎంత ప్రార్థించినా వినలేదు నాయన, 14 సంవత్సరాలని 14 రోజులలో గడిపేస్తాను. ఎంతో ఋషులు, గొప్పవాళ్ళు, పూజ్యులు, పెద్దలందరూ కూడా దర్శిస్తాను. వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటాను. 14 రోజులుగా గడుపుతాను. నా పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు వెళ్ళండి, మన అయోధ్యని కన్న బిడ్డల్లాగా పరిపాలించండి, వెళ్ళి ధర్మ పద్ధతిగా పరిపాలించి మన ఇక్ష్వాకు వంశానికి ఉన్నటువంటి పేరును నిలబెట్టండి అని చెప్పి రాముడు చెప్పాడు. ఇంకా చేసేది లేక చివరికి భరతుడు ఏమడిగాడంటే, సరే అన్నయ్య, 14 సంవత్సరాల తర్వాత నీవు తక్షణమే రావాలి, ఒక్కరోజు ఆలస్యమైనా నేను వెంటనే ప్రాణత్యాగం చేసుకుంటాను అన్నాడు భరతుడు. ఆ మాటకి రాముడు అంగీకరించాడు. తప్పకుండా నాయనా, నేను 14వ సంవత్సరము పూర్తి కాగానే తక్షణమే నేను వస్తాను అని చెప్పి అంగీకరించాడు. అప్పుడు రాముణ్ణి తీసుకుని వెళ్దామని కదా ఈ గుర్రాలు, రథాలు, ఏనుగులు అన్ని తీసుకుని వచ్చినటువంటిది. రాముడు వస్తాడు, ఇప్పుడు రాముడిని మరలా పట్టాభిషిక్తులను చేస్తానని కదా ఆయన ఉద్దేశము. అందుకోసం ఒక బంగారపు పాదుకులు కూడా తీసుకుని వచ్చాడు రాముడి కోసం. ఆ పాదుకుల్ని, అన్నయ్య నీవు లేనటువంటి అయోధ్యలో నేను ఉండలేను కాబట్టి నీ పాదుకులు ఉంటే నీ ఉన్నట్లుగా భావిస్తాను, కాబట్టి ఈ పాదుకుల్ని ఒక్కసారి తొడుగుకొని నాకు ఇవ్వన్నయ్యా అన్నాడు. ఆ పాదుకులలో రాముడు ఒక్కసారి తన పాద ముద్రికల్ని పెట్టి మరలా భరతుడికి ఇస్తే, భరతుడు కన్నీరు మున్నీరుగా విలపించి ఆ పాదుకులను తీసుకొని తన నెత్తిపైన పెట్టుకుని భద్రగజం పైన పెట్టి అందరికి కూడా రామచంద్రమూర్తిని వదిలి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో వెళ్తున్నాం. రాముడు మాత్రం తప్పకుండా 14వ సంవత్సరం పూర్తయ్యేసరికి వస్తాడు, రాకపోతే ఈ భరతుడు ప్రాణాలతో ఉండడు అని చెప్పి వదినికి, తమ్ముడికి, అన్నయ్యకి నమస్కరించి వెళ్ళలేక 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 అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు చిత్రకూటము నుంచి. ఇప్పుడు ఇతను వచ్చాడు, అక్కడ రాముడికి మరల దుఃఖం ప్రారంభమైంది. ఆ తమ్ముడు చూపించినటువంటి ప్రేమ, ఆ యొక్క సోదరులు, తల్లులు వాళ్ళందరూ చూపించినటువంటి ప్రేమ, వాళ్ళు ఆడినటువంటి మాటలు తలుసుకొని రాముడు కూడా చాలా దుఃఖపడ్డాడు. వీళ్ళు నేరుగా అయోధ్యకు వచ్చారు. మరలా 3 రోజులు 4 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు వచ్చారు. అయోధ్య అంతా కూడా భరతుడికి ఒక చీకటి గృహంలా కనబడుతుంది. తండ్రి లేడు, అన్నయ్య లేడు, ఇటువంటి గృహంలో నేను ఉండలేను అని గురుదేవ వశిష్ఠ మహర్షి నాకు అనుమతిస్తే నందిగ్రామం దగ్గర ఉంటాను. నా అన్న ఎలాగైతే జటవల్కల దారే ఉన్నాడో, నా అన్న మరలా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని అయోధ్యలో ప్రవేశించినంత వరకు నేను ఈ అయోధ్యలో ప్రవేశించానని చెప్పి పెద్దలు, గురువుల అనుమతి తీసుకొని నందిగ్రామానికి వెళ్ళి వశిష్ఠుడి ద్వారా అన్న ఇచ్చినటువంటి పాదుకులకి పట్టాభిషిక్తము చేశాడు భరతుడు. అది అన్న మీద ఉన్నటువంటి ప్రేమ భరతుడికి చూడండి. పాదుకులకి పట్టాభిషేకం చేశాడండి. పట్టాభిషేకం చేసి ప్రతిరోజు కూడా పాదుకులకి నివేదన చేసేవాడు. ఏమని? ఇక్కడ నా అన్న, నా వదిన కూర్చుని ఉన్నారు,
అన్న భావనతో ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పేవాడు. అన్న, ఈ రోజు మనకు వచ్చినటువంటి ఆదాయం ఇది, ఖర్చులు ఇవి, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది నివేదిక రాముడి యొక్క పాదుకులకి చెప్పేవాడు. రాముడు ఇక్కడే కూర్చున్నాడు అన్న భావనతో జటవల్కల దారి అయిపోయాడు. అందుకని చివరికి 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాముడు అయోధ్యలో ప్రవేశిస్తే రాముడి పక్కనే భరతుడు కూడా అయోధ్యలో ప్రవేశిస్తూ ఉంటే రాముడెవరో భరతుడెవరో పోల్చుకోలేకపోయారు. మాట ఇద్దరు ఒకేలాగా అయిపోయారు. కారణం ఏమిటి? బ్రహ్మవిత్ బ్రహ్మై భవతి అన్నది శాస్త్రము. నువ్వు బ్రహ్మ గురించి తెలుస్తూ ఉంటే నీవే బ్రహ్మ అయిపోతావు అని చెప్పింది. నిరంతరం రాముడి గురించి స్మరణ చేయటం వల్ల భరతుడి రూపము కూడా రాముడి రూపంగా మారిపోయింది మాట. మనం ఎవరిని స్మరిస్తూ ఉంటే ఆ రూపం మనకి వస్తుంది మాట. అందుకని పోల్చుకోలేకపోయారు. అది మనకి తర్వాత ఎదురుగా వస్తారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రాముడు ఈ ప్రాంతంలో మనం ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి మరలా బయలుదేరి వచ్చేసాడు. ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు, ఇక్కడే కనుక ఉన్నామంటే వాళ్ళ మీద ప్రేమతో నాకు అనేక ఆలోచనలు కలిగేస్తున్నాయి, ఆ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అక్కడి నుంచి బయలుదేరారు. చిత్రకూటాన్ని వదిలిపెట్టారు. ఆ ప్రాంతము దాటి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి, అనసూయమాత ఎవరు? త్రిమూర్తుల ముగ్గురిని కూడా చంటి బిడ్డలు చేసేసి ఉయ్యాల్లో పెట్టి ఊయలూపి జోలపాట పాడినటువంటి మహాసాధ్వీమణి, మహాపతివ్రత మాట ఆవిడ. అటువంటి ఆ ఆశ్రమానికి వెళ్ళారు. ఎవరు? సీతారామ లక్ష్మణులు. వాళ్ళని ఎంతో ఆదరముగా ఆహ్వానించి, నేటికి కదా నా తపస్సు ఫలించింది అని ఎంతో సంతృప్తి చెందారు. లోపలికి తోడుకొని వెళ్ళారు. ఉచితాసనాన్ని వేసి కూర్చోబెట్టారు. సపర్యలు చేశారు. గురువు దగ్గర అనేక విషయాలు అడిగి తెలుసుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు రామచంద్రమూర్తి. అనేక ధర్మాలు అడిగాడు, అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆవిడ ఎంతో సంతోషపడి పాతివ్రత్య ధర్మాలన్నీ కూడా బోధించింది సీతమ్మకి. ఆవిడ అన్ని విని ఇవన్నీ కూడా మా అత్తగారు నాకు ఇంతకు పూర్వమే చెప్పారు అన్నది. అంటే తన అత్తకి గౌరవించాలి అని నిర్ణయించుకుని మీరు చెప్పినటువంటి ఈ ధర్మాలన్నీ కూడా మా అత్తగారు మాకు ఇంతకు పూర్వమే చెప్పారు అని చెప్పింది మాట. అంత గొప్ప ఆవిడ మన సీతమ్మ. బ్రహ్మదేవుడు అంశతో చంద్రుడు పుట్టాడు, రుద్రుని అంశతో దుర్వాస మహర్షి పుట్టాడు, విష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయుడు పుట్టాడు. ఎందుకంటే ముగ్గురు మరలా పుట్టాలని కోరుకున్నారు కాబట్టి ముగ్గురిని చంటి బిడ్డలు చేస్తే త్రిమాతలు ముగ్గురు కూడా వచ్చి అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరునిలాగా చంటి బిడ్డలు చేస్తే ఎలాగమ్మా వాళ్ళని వదిలిపెట్టంటే మరలా వాళ్ళకి బాహ్య స్మృతి కలిగించి వారిని త్రిమూర్తుల స్థానాల్లో కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురు కూడా మరలా జన్మించాలని కోరుకుంటే త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆ విధముగా జన్మించారు. అటువంటి ఆ అమ్మ దగ్గర సపర్యలు చేసి ఆవిడ ఇచ్చినటువంటి కొన్ని వస్త్రాలని, కొన్ని ఆభరణాలతో ముందు చాలా పని ఉంది. అంతవరకు ఆవిడ దగ్గర ఆభరణాలు లేవు. ఇప్పుడు అనసూయమాత ఆభరణాలు ఇచ్చింది సీతమ్మకి. ఆ ఆభరణాలని, కొన్ని అంగరాగాలని, దేహానికి రాసుకున్నటువంటి కొన్ని లేపనాలని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి బయలుదేరి యూపీ టు ఏపీ. అది ఇప్పుడు యూపీ, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఏపీకి బయలుదేరారన్నమాట. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి దండకారణ్యం, మధ్యప్రదేశ్ లో ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ ఇదంతా కలిసి ఉంటుందన్నమాట దండకారణ్యం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి రాముడు వచ్చాడు. అక్కడ మాత్రం భరతుడు పరమానందముగా, అంటే దుఃఖం ఉంటే ఉండొచ్చు కానీ రాముడి యొక్క పాదుకలు లభించాయి కదా, ప్రతిరోజు కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఆ యొక్క పాదుకలకు నివేదన చేసుకుంటూ ఆయన ప్రజలని కన్న బిడ్డల వలె పరిపాలన చేస్తూ వచ్చాడు. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్ర జయ రామచంద్ర. శ్రీరామచంద్ర జయ రామచంద్ర. రఘువీర రణధీర రఘుకుల రామ. రఘువీర రణధీర రఘుకుల రామ. శ్రీరామచంద్ర జయ రామచంద్ర. దశరథ నందన దయాభిరామ. దానవ భంజన కోదండ రామ.
కళ్యాణ రామ కమనీయ రామ రఘువీర రణధీర రఘుకుల రామ రఘువీర రణధీర రఘుకుల రామ శ్రీరామచంద్ర జయ రామచంద్ర రఘువీర రణధీర రఘుకుల రామ శ్రీరామచంద్ర జయ రామచంద్ర. అట్లా ప్రజలందరూ కూడా ఆ యొక్క రామనామ స్మరణ చేసుకుంటూ ఆనందముగా వారి వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. రాముడు మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి యూపీ టు ఏపీకి బయలుదేరాడు. దండకారణ్యంలో ప్రవేశించి అనేక మంది మునీశ్వరుల ఆశ్రమాన్ని దర్శించుకుంటూ వారందరితో అనేక ధర్మ విషయాలు మాట్లాడుకుంటూ వారికి పాదాభివందనాలు చేసుకుంటూ రాముడు అలా ప్రయాణమై వచ్చాడు. కొంత దూరం వెళ్ళేసరికి విరాధుడు అనే ఒక రాక్షసుడు కనిపించాడండి. వాడి పేరు విరాధుడు. వాడు ఎంత క్రూరంగా ఉన్నాడంటే వాడు ఒక పెద్ద శూలం ఉంది వాడి దగ్గర. ఆ శూలానికి ఒక 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్లు, 10 లేడులు, ఒక ఏనుగు తల గుచ్చుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తింటూ వస్తున్నాడు అన్నమాట వాడు అటువంటి రాక్షసుడు. వాడు అట్లా వచ్చాడు. వాడి వికృతమైనటువంటి రూపాన్ని చూడగానే రాముడు కూడా ఒక్కసారి ఆశ్చర్యపోడి, ఏమిట్రా వీడు ఇలా ఉన్నాడు, పర్వతాకారంతో ఇంత క్రూరంగా ఉన్నాడు ఏమిట్రా అనుకుంటూ చూశారు సీతారామ లక్ష్మణులు. ఈ విరాధుడు తీక్షణంగా వాళ్ళ వైపు చూసి, ఎవర్రా మీరు, నా ప్రాంతానికి వచ్చారు, మీరిద్దరు చూస్తూ ఉంటే ముని వేషధారులై ఉన్నారు, మీ దగ్గర ఈ అందమైనటువంటి స్త్రీ ఎందుకు, ముని వేషధారులు తపస్సు చేసుకుని వచ్చినటువంటి వాళ్ళకి భార్యతో ఏమి పనిదా అనుకుంటూ ఆ సీతమ్మని అవలేలగా ఎత్తుకుని పోవడం మొదలుపెట్టాడు. వాడు సీతమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వాడు అంతే. వాడు వెళ్ళిపోతుంటే ఇంకా రాముడు చాలా దుఃఖపడ్డాడు. చూడు లక్ష్మణ, నేను ఏం పాపం చేశాను, తండ్రిని కోల్పోయాను, రాజ్యాన్ని కోల్పోయాను, చివరికి నీవే సర్వస్వం అనుకుంటూ నా వెంట వచ్చినటువంటి సీతమ్మను కూడా వీడెవడో రాక్షసుడు ఎత్తుకుని పోతున్నాడు అంటూ రాముడు చాలా దుఃఖపడి ఏడ్చాడు. అన్నయ్య, నీవు దుఃఖపడతావేమిటి, రా అని చెప్పి వెంటనే తీసుకుని వెళ్ళి వాడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. అనేక అస్త్రాలు వదిలిపెట్టారు. కానీ వాడు చెప్పాడు, నాకు బ్రహ్మ వరం ఉంది, ఈ శస్త్రాలు నన్ను ఏమీ చేయవు అని చెప్పి అన్నారు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా వాడు ఒక పక్క సీతమ్మను పెట్టుకున్నాడు, రామలక్ష్మణులు ఇద్దరు కూడా భుజం మీద పెట్టుకుని మోసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉంటే వాడు 2 భుజాల్ని కూడా రామలక్ష్మణులు ఖండించేశారు. అలా ఖండించినప్పుడు వాడి అసలు రూపం వచ్చిందన్నమాట. వచ్చి, నేను ఒకప్పుడు తుంబురుడు అనే గంధర్వుడని రంభయందు ఆసక్తి కలిగి కుబేరుని సేవలో పాల్గొనకుండా ఆ రంభ వెనకాతలు తిరుగుతూ ఉంటే అప్పుడు నీవు ఘోర రాక్షసుడుక, నరమాంస భక్షుడుక అని చెప్పి నాకు శాపం పెట్టారు. అప్పుడు నాకు శాప విమోచన ఎప్పుడు కలుగుతుందని చెప్పి అడిగితే అప్పుడు కుబేరుడు చెప్పాడు, నారాయణుడే నరావతారాన్ని ధరించి వస్తాడు, నీ 2 భుజములు ఎప్పుడు ఖండించబడతాయో అప్పుడు నీకు శాప విముక్తి అని చెప్పారు. కాబట్టి వచ్చినటువంటి నీవు తప్పకుండా శ్రీరామచంద్రమూర్తిగా నీవు ఉన్నప్పటికీ కూడా నీవు నారాయణుడివి అని చెప్పి విరాధుడు చెప్పాడన్నమాట. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులు చేయండి. నెక్స్ట్ నుంచి మరి చెప్పను. డిస్కో బాబు గారు టైంకి చప్పట్లు కొట్టకపోతే అందరికాడ ఫైన్ 500. కరతాళధ్వనులు చేయడం వల్ల ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది కదండి, నర్వ్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన మనస్సు ఎక్కడికో పోయినటువంటిది ఎక్కడికో పోకుండా ఇక్కడికి వస్తుంది. ఇంకా కొంతమంది పక్కన ఎక్కడే ఉన్నట్లు ఉండి ఆనందంగా విహరిస్తూ ఉంటారు కదా, వేరే లోకాల్లో నిద్రపోతూ, అబ్బో ఏదో జరిగిందని వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి మెలకు తెచ్చుకుంటారు. కాబట్టి ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఉపన్యాసం చెప్పే మాకు కూడా అబ్బాయి ఎంత శ్రద్ధగా వింటున్నారు అని ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. కాబట్టి సరైన సమయాల్లో కరతాళధ్వనులు చేయాలి. చేయకపోతే ఫైన్ అంతా కూడా డిస్కో బాబు గారు చూసుకుంటారు. సాయిరామ్. అయితే ఇప్పుడు ఆయన చెప్పాడు మాట, నీవు తప్పకుండా నారాయణుడివి అని చెప్పాడు. అప్పుడు రాముడు అన్నాడు, నాకు అదేమీ తెలియదు, నేనైతే దశరథ మహారాజు కుమారుడిని అని చెప్పాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, నన్ను ఒక చోట పూడ్చిపెట్టండి అన్నారు. ఒక గొయ్యి తీసి ఆ గోతులో పాతి పెట్టేశారు. పాతి పెట్టేస్తే అప్పుడు ఆయన అన్నాడు, నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను రామచంద్ర, నీవు ఎంత తెలియనట్టుగా నటించినప్పటికీ, ఎంత ప్రవర్తించినప్పటికీ నీవు నారాయణుడివే. నేను చెబుతున్నాను, ఇక్కడ దగ్గరలో శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పాడు. విరాధుడు అన్నటువంటి రాక్షసుడు పూర్వాశ్రమంలో గంధర్వుడు, తుంగురుడు అటువంటి గంధర్వుడు. సరే, ఇప్పుడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళేసరికి దేవేంద్రుడు వచ్చి శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇక్కడ చూశాడు, లక్ష్మణ ఇక్కడ ఆగు, అదిగో వచ్చినటువంటి వాడు దేవేంద్రుడు. ఆ శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. సీతమ్మని లక్ష్మణుణ్ణి అక్కడే పెట్టేసి రాముడు కొద్దిసేపు ఉన్నాడు. ఇప్పుడు శరభంగుడితో దేవేంద్రుడు చెబుతున్నాడు, అదిగో నారాయణుడు రావాల్సినటువంటి పని వచ్చింది, ఆ నారాయణుడు వచ్చాడు. కాబట్టి మహర్షి నీ తపో ఫలాన్ని మొత్తాన్ని కూడా ఆ నారాయణుడికి దారపోసేసి, ఎందుకంటే ఆయనకి దారపోస్తేనే ఆయన రావణాసురుడు సంహరించాలి, అనేక గొప్ప కార్యక్రమాలు చేయాలి. కాబట్టి నీ తపశక్తిని దారపోసే, నారాయణుడికి నేను కంటపడకూడదు, ఇప్పుడు ఆయన దర్శనం చేసుకోకూడదు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటూ దేవేంద్రుడు అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా లోపలికి ప్రవేశించారు. ఎవరు? సీతారామ లక్ష్మణులు. శరభంగ మహర్షి, నా తపస్సు నేటికి కదా ఫలించింది, ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తూ ఉంటే ఈనాడు నీ దర్శనం కలిగిందంటూ రామ లక్ష్మణుల్ని లోపలికి తోడుకుని వెళ్ళి సీతమ్మని అందరిని కూడా గౌరవంగా కూర్చోబెట్టి అనేక విషయాలు వాళ్ళతో చర్చించాడు. తన తపశక్తితో ఇంతవరకు తపస్సు చేసినటువంటి సమస్త శక్తులని కూడా రామచంద్రమూర్తికి దారపోసేసి అతడు తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి అదృశ్యమైపోయాడు. తర్వాత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి కూడా తన దివ్య శక్తులన్నీ కూడా రామచంద్రమూర్తికి దారపోశాడు. ఒక్కటి గ్రహించండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. రాముడు నారాయణుడు కదా, ఆయనకి మరల నీ దివ్య శక్తి ఎందుకు కదా? తప్పుగా అనుకోకండి, అమ్మవారు జగన్మాత కదా. కానీ మరల కార్యక్రమం అవ్వాలంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారు? భక్తులే కదా, అవునా కాదండి? భక్తులే మరల డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరగాలంటే. అలాగే నారాయణుడు నిరాకారుడు, నరాకారాన్ని ధరించి వచ్చినటువంటిది. ఆ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి ఆ పుణ్యకర్మల్ని తీసుకుని నీకు మరలా పుణ్యాన్ని ప్రసాదించి నీకు మరలా గొప్ప జన్మను ఇవ్వడానికే భగవంతుడి యొక్క అవతారం భూమికి దిగి వస్తూ ఉంది. ఆమెకి డబ్బులు లేక కాదు, ఆ డబ్బు సృష్టించుకోలేక కాదు, ఆవిడ కార్యక్రమాలు చేయించుకోవడం చేతగాక కాదు. ఆ నిపముతో నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అని చెప్పారన్నమాట పెద్దలు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి క్లాప్స్ వాళ్ళు కొట్టారు, మీరు కొట్టలే. రైట్. సరే, మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి అందుకనే నారాయణుడు అవతారాన్ని ధరించి భూమి మీదకి వచ్చేసరికి బాబా గారికి ఒకే భక్తుడు 2001 ఆగస్టు సనాతన సారథి, మీ ఎవరి దగ్గరనే ఉంటే చూడండి, 2001 ఆగస్టు సనాతన సారథి స్వామి పబ్లిక్ స్పీచ్ లో చెప్పారన్నమాట. ఒకే భక్తుడు, అమెరికాకి సంబంధించినటువంటి భక్తుడు 600 కోట్లు ఇచ్చాడు బాబా గారికి. 600 కోట్లు ఇచ్చాడు ఒకే ఒక భక్తుడు. స్వామి, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ విద్యా కార్యక్రమాలు, మీ వైద్య సేవలు, మీ వాటర్ ప్రాజెక్ట్స్ ఇవేవి కూడా ఎప్పటికీ ఆగకుండా ఉండాలి. కాబట్టి నేను ఇచ్చినటువంటి 600 కోట్లని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి బ్యాంకులో, ఆ వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమాలన్నీ జరపండి అని అన్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి సంపాదించినటువంటి పుణ్యాల్ని రాముడికి మరలా దారపోసేశారు. రాముడు వాటన్నింటినీ కూడా స్వీకరించాడు. తర్వాత చెప్పాడు, రాక్షసులు ఎవరు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిస్తున్నా నాకు చెప్పండి అని చెప్పి రాముడు చెప్పాడు. అలా తర్వాత మాండకర్ణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఇలా 10 సంవత్సరాల పాటు, సమయాభావన వల్ల నేను ఒకేసారి స్కిప్ చేశా, 10 సంవత్సరాలకి 10 సంవత్సరాల పాటు రామచంద్రమూర్తి అనేక మంది గురువులని, అనేక మంది ఋషులని, అనేక మంది సాధు పురుషుల్ని
దర్శించి వారందరి దగ్గర మరలా జ్ఞానాన్ని ఏమీ తెలియనట్టుగా వాళ్ళని అడిగి ప్రార్థించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు. మరలా 10 సంవత్సరాల తర్వాత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అగస్త్య మహర్షి, అగస్త్యుడు, అగస్త్య భ్రాత, అగస్త్య సోదరుడు, అక్కడ రాక్షసులు ఉండేవారండి. వాతాపి ఇల్వలుడు అనే ఒక ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే కామరూపులు, రూపాన్ని మార్చుకుని బ్రాహ్మణుడిగా మారిపోయేవారు. మారిపోయిన తర్వాత వాళ్ళకి మిగతా వాళ్ళ బ్రాహ్మణులకి శ్రాద్ధ కర్మ భోజనానికి రండి పిలిచేవారు. వాళ్ళందరూ భోజనానికి వస్తే ఈ వాతాపి అన్నటువంటి వాడే వాళ్ళ ఆహార పదార్థాల్లో ప్రవేశించి వాళ్ళ కడుపులోనికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు బయట ఉన్నటువంటి ఇల్వలుడు వాతాపి రా బయటికి అనేవాడు. ఆ వాతాపి వాళ్ళ పొట్టలు చీర్చుకుని బయటకు వచ్చేసేవాడు. మరలా ఆ మునీశ్వరులు కూడా తినేసేవారు. వీళ్ళు ఒక విచిత్రమైన రాక్షసులు. దీనికి చూసినటువంటి ఈ యొక్క అగస్త్య మహర్షి ఏం చేశాడంటే, అగస్త్య భ్రాత అగస్త్య మహర్షి అంటారు. ఈ అగస్త్య మహర్షి ఏం చేశాడంటే ఇలా కాదని చెప్పి ఒకసారి ఆ వాతాపి గర్భంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అంటే ఈ రాక్షసుడు ఆయన గర్భంలోనికి వెళ్ళాడు, అగస్త్య మహర్షి గర్భంలోనికి. బయట నుంచి వాతాపిరా వాతాపిరా అని ఎలువలుడు పిలుస్తున్నాడు. ఆయన ఒకసారి పొట్ట మీద పెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడండి. అంతే, ఆ రాక్షసు కడుపులోనే జీర్ణం అయిపోయాడు. అగస్త్య మహర్షి కడుపులో. నాయన ఇంకా నా లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం అంటూ ఉండదు నాయన, ఎటువంటిదైనా జీర్ణం అయిపోవలసిందే అన్నాడు అగస్త్యుడు. అందుకనే మనకి చిన్నప్పుడు పిల్లలు తినగానే కొంచెం పొట్ట ఎత్తుగా ఉన్నా, లేకపోతే ఎవరైనా చూసినా దిష్టి పెడతారేమో, ఏమైనా అంటారేమో అని చెప్పి మన అమ్మ వాళ్ళు మనకి ఏం చేసేవారు, పొట్టంతా 4-5 సార్లు పామేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనేవారు. మనకు అదేంటో తెలియక మనం కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు. అట్లా దీని వెనకాతల ఇంత చరిత్ర ఉంది మాట. సరే, అట్లా అయిన తర్వాత అగస్త్యుడి దగ్గర నుంచి అనేక దివ్య అస్త్రాలన్నీ కూడా పొందేవాడు అగస్త్య మహర్షి. తను ఇంతకాలము చేసినటువంటి తప ఫలితము లభించిందని చెప్పి పరమానంద భరితుడైపోయి వైష్ణవ చాపము, విశ్వకర్మ చేత నిర్మితమైనటువంటి వైష్ణవ చాపాన్ని, ఈ ధనస్సుని బంగారు రత్నతాపడం చేయబడినటువంటి ఆ బంగారపు ఆ ధనస్సుని రామచంద్రమూర్తికి ఇచ్చాడు. బ్రహ్మ నుండి నాకు వచ్చినటువంటి 2 తూనీరాలు నీకు ఇస్తున్నానని చెప్పి రాముడికి ఇచ్చాడు. దేవేంద్రుడు నాకు సమర్పించినటువంటివి ఇవి అంటూ వాటన్నింటినీ కూడా రాముడికి ఇచ్చేసి అప్పుడు ఒక మాట ఉన్నాడండి, శ్రీరామచంద్ర నీకు జయము, శ్రీరామచంద్ర నీకు జయము. సీతమ్మ ఎప్పటికీ చాలా కాలంగా మీ వెనకాతల తిరిగి తిరిగి అలసిపోయింది కాబట్టి సీతమ్మ విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది రామచంద్ర అన్నాడు. ఆ మాటకి అర్థము రాముడికి తెలుసు, ఆ చెప్పినటువంటి అగస్త్య మహర్షికి తెలుసు. సీతమ్మ విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది అంటే ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో వాళ్ళిద్దరికీ అర్థమైంది. ఇప్పుడు నన్ను ఎక్కడ ఉండమంటారు, ఏ ప్రాంతము యోగ్యమైనటువంటి ప్రాంతం అని చెప్పి రాముడు అడిగితే అగస్త్య మహర్షి చెప్పాడు, పంచవటి దగ్గర అన్ని విధాలుగా యోగ్యమైనటువంటి ప్రాంతము అని గోదావరి తీరమైనటువంటి పంచవటి ప్రాంతాన్ని చూపించాడు. సీతారామ లక్ష్మణులు పంచవటి తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత మార్గ మధ్యములో వెళుతూ ఉంటే ఒక పెద్ద పక్షి కనిపించింది, ఒక పెద్ద మహావృక్షం మీద. లక్ష్మణుడు చూశాడు, సీతమ్మ చూసి ఏమిటి వింత పక్షి ఇలా ఉందేమిటని చెప్పంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను దశరథ మహారాజుకి స్నేహితుడిని, నా పేరు జటాయువు, నా సోదరుడి పేరు శంపాతి, నేను అనూరుడు అన్నటువంటి సూర్యుడి యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి రథసారథి యొక్క పుత్రుడు మేమిద్దరమే అని చెప్పాడు. నా తండ్రికి నీవు స్నేహితుడివని చెప్పగానే రాముడు జటాయువుకి నమస్కరించాడండి. చూడండి, మన తండ్రికి స్నేహితులని చెప్పినా కూడా వాళ్ళని మనము గౌరవించి, నా తండ్రి ఎలా ప్రవర్తించేవాడండి, ఎట్లా ఉండేవాడు, ఎట్లా మాట్లాడేవాడు, ఏముంటని చెప్పి ఆ స్నేహితుల ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క స్నేహితుడికి నమస్కారం చేశాడు. అప్పుడు జటాయు ఉన్నాడు, రామచంద్ర అని తన వంశం మొత్తాన్ని కూడా చాలా పెద్ద చరిత్ర అంతా కూడా చెప్పి చివరికి ఏమన్నాడంటే, నీవు అనుమతిస్తే నేను ఇక్కడ కాపలగా మీకు ఉంటాను. ఇక్కడ క్రూరమైనటువంటి రాక్షసులు ఉంటారు, భయంకరమైనటువంటి మాయావులు ఉంటారు, కామరూపుతరులు ఎప్పుడు ఏ వేషాన్ని ధరిస్తారో తెలియదు. కాబట్టి ఈ వనవాసములో నేను మీకు సేవకుడిగా సహాయం చేస్తాను, నాకు అనుమతించండి అని కోరాడు. తప్పకుండా అని చెప్పి రాముడు అనుమతించాడు. ఇలా కొద్ది రోజులు కాలము గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు శూర్పణఖ అన్నటువంటి ఒక కామరూపిణి వచ్చింది.
ఏ కామరూపుని వచ్చి అక్కడ ఉన్నటువంటి మహాపుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటాం కదా రామచంద్రుణ్ణి. ఆయన్ని చూసి స్త్రీలు మోహించడం కాదండి, పురుషులు కూడా మోహించేవారంట. రాముడు అంత అందముగా ఉండేవాడు. అటువంటి రాముడిని చూసి సహజంగా కామరూపమైనటువంటి ఈ శూర్పణఖ కామోద్రేకముతో రాముడి దగ్గరికి వెళ్ళింది. నేను తక్షణమే నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నేను చూడు ఎంత అందగత్తెనో అని ఆమె అందాన్ని ఆమె చాలా వర్ణించుకుంది. రాముడు చూసి ఒక్కసారి నవ్వి దీన్ని కొంచెం ఆట పట్టిద్దామని సంకల్పించుకొని, సరే నాకు నా భార్య సీతమ్మ ఉంది, నేను వివాహం చేసుకున్నాను, నా భార్య కూడా నాతో కూడా ఉంది. ప్రస్తుతానికి నా తమ్ముడికి తన భార్య లేదు కాబట్టి వాడేమైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడు, అదిగో అక్కడున్నాడు అని చూపించాడు రాముడు. వెంటనే ఈవిడ ఈ శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణ చూడు, నా అందాన్ని చూడు, మన ఇద్దరం కూడా నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కూడా చట్టా పట్టాలు వేసుకుని గొప్పగా పాటలు పాడుకుని ఆనందంగా విహరిద్దాం, తొందరగా నన్ను పెళ్లి చేసుకో అని లక్ష్మణుని ప్రేరేపించింది. లక్ష్మణుడు కూడా రాముడు నవ్వడం చూసి ఈయన కూడా నవ్వొచ్చి ఆయన ఏమన్నాడంటే, నువ్వు ముందు నేరుగా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి ఉంటే ఆలోచించేవాడిని, కానీ ముందు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. మరలా ఈవిడ రాముడి దగ్గరికి వెళ్ళింది, మరలా లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. ఇలా ఇద్దరు ఆడుకున్నారు. ఆవిడికి కోపం వచ్చేసింది ఆ రాక్షసికి, శూర్పణఖకి. దీని అంతటికి కారణం ఎవరు? ఈ స్త్రీ ఉండబట్టే మీరు నన్ను చులకనగా చూస్తున్నారు, దీన్ని మృంగేస్తాననుకుంటూ సీతమ్మను మృంగడానికి సీతమ్మ మీద పడింది. అంతే, రాముడు ఆజ్ఞాపించాడు. వెంటనే లక్ష్మణుడు అంత గొప్ప ఆ శూర్పణఖ కూడా అలా పట్టుకుని ముక్కు చెవులు రెండు కూడా కోసేశాడు. ఆవిడ గోలు పెట్టుకుంటూ రక్తసిక్తమైపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కరదూషణాదులని చెప్పి 14,000 మంది ఆ యొక్క ప్రాంతంలో ఉండేవారు. మన జనస్థానం అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పింది. 14,000 మంది కరదూషణాదులు కూడా వచ్చి రాముడితో యుద్ధానికి దిగారు. రాముడు సీతమ్మని జాగ్రత్తగా ఒక గృహలో పెట్టి, లక్ష్మణ నీవు ఇక్కడే ఉండు, వీళ్ళను నేనే సంహరిస్తాను అని రాముడు 1 గంట 12 నిమిషాల పాటు వాళ్ళతో యుద్ధము చేసి ఆ 14,000 మంది కరదూషణాదుల్ని, రాక్షసుల్ని, వారి అనుచర గణాలని అందరినీ కూడా సంహరించాడు. అందులో అకంపునుడు అనేవాడు ఒకడున్నాడండి. వాడు తప్పించుకుని రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి, రావణాసుర, జనస్థానములో ఎవరో 2 ముని బాలకుల వలె ఉన్నారు, కానీ జటవలకలదారులై ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర కోదండం ఉంది, అస్త్రశస్త్రాలున్నాయి, గొప్ప బలవంతులు. మన 14,000 మంది కరదూషణాదుల్ని కూడా అవలేలగా సంహరించేశారు. అతడి భార్య మహాసౌందర్యవతి. ఇంతవరకు నీ దగ్గర ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆవిడ ముందు వీళ్ళందరూ కూడా ఆవిడ కాలి గోటికి కూడా సరిపోరు అంటూ ఆవిడ అందాన్ని కూడా పొగిడి ఆవిడని తీసుకుని వచ్చేస్తే వాళ్ళ తాలూకా శక్తి తగ్గిపోతుంది భార్య లేని కారణంగా, అప్పుడు నీవు వాళ్ళని మట్టు పెట్టవచ్చు అని చెప్పారు. రావణుడు అన్నాడు, ఒక 2 నరులేమిటి, యుద్ధము చేయడం ఏమిటి, జనస్థానానికి రావడం ఏమిటి, 14,000 మంది కరదూషణాదులు సంహరించడం ఏమిటి, వాళ్ళు ఏమైనా సామాన్యుల, ఎంత గొప్ప బలవంతులు, వీళ్ళ వెనకాతలు ఎవరో దేవతలు ఉండి ఉంటారు, వాళ్ళ బలము చేత వీళ్ళు యుద్ధము చేయగలిగేది, కానీ నరులు యుద్ధము చేయడం ఏమిటి అని అన్నాడు. లేదు లేదు, నా మాట నమ్ము, వాళ్ళు నరులే అని చెప్పాడు అకంపనుడు. సరే చూద్దాం అనుకుని వెంటనే అక్కడి నుంచి తన యొక్క దివ్య విమానంలో వాయువేగముతో వచ్చాడు మారీచుడు దగ్గరికి. మారీచ మేనమామ అవుతాడన్నమాట మారీచుడు. మారీచ నాకు సహాయం చేయి అన్నాడు. ఏమిటి రావణాసుడు అన్నాడు. తక్షణమే మన ఇద్దరం వెళ్ళి అక్కడ ఎవరో 2 వచ్చి మన జనస్థానంలో మన వాళ్ళందరూ కూడా మట్టు పెట్టారంట. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడి పేరు, ఒకటి పేరు రాముడంట, ఒకటి పేరు లక్ష్మణుడంట. మన అకంపనుడు వచ్చి చెప్పాడు, మనము వెళ్ళి వాళ్ళ భార్య అయినటువంటి ఆ సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చేద్దాం అన్నాడు. అప్పుడు చెప్పాడు మాట, ఇంతవరకు శత్రువుల చేత పొగడబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శ్రీరాముడే. అప్పుడు మారీచుడు చెప్పాడు, రావణ నా మాట విను, నేను చాలా కాలం పూర్వం విశ్వామిత్రుడు ఒక యజ్ఞము చేస్తూ ఉంటే ఆ యజ్ఞములో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించేవాడిని. అప్పుడు రాముడికి చాలా నూనుగు మీసాల కుర్రవాడు. అటువంటి రాముణ్ణి సహాయకారిగా తీసుకుని వచ్చాడు దశరథ మహారాజును ప్రార్థించి ఈ యొక్క విశ్వామిత్రుడు. 5 రోజులు యజ్ఞం జరిగింది. 6వ రోజు నాడు నేను నా అనుచర గణాలతో మారీచుడు, సుబాహుడు, అనుచర గణం అందరం కూడా వెళ్ళాము. చాలా ఇబ్బందులు సృష్టించాము.
రాముడు ఒక్క బాణాన్ని నాపై ప్రయోగించాడు, మానవాస్త్రం. అది వెళ్ళి నన్ను గెర 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 తిప్పుచూ 100 యోజనములు సముద్రం యువతల పడించింది. అప్పటి నుంచి ఎటు చూసినా నాకు రాముడే కనబడుతున్నాడు. కాబట్టి వృక్షే వృక్షే చ పశ్యామి చిరకృష్ణ జినాంబరం గృహీత ధనుసం రామం పాసహస్తమివ అంతకం అంటాడు. నాకు ఏ వృక్షాల్లో చూసినా, ఏ పొదల్లో చూసినా, ఏ చెట్టులో, ఏ కొమ్మలో, ఏ రెమ్మలో చూసినా రాముడే కనబడుతున్నాడు. అందుకే ఎవరైనా రా అని చెప్పి ఇంకే పేరు చెప్పాలనుకున్నా రా అంటే రాముడే అనుకుని నేను పారిపోతూ ఉంటాను. అటువంటి బేత భక్తి వచ్చింది మాట ఆయనకి. నాకు భయంతో కూడినటువంటి భక్తి వచ్చింది. అప్పటి నుంచి జటవలకల దారినై ఇక్కడ కూర్చొని బుద్ధిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి రాముడు జోలికి పోవద్దు. అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు, మహాధర్మాత్ముడు, మహాదీశాలి. ఆయన జోలికి కనుక వెళ్తే మన లంకాపట్టణం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాడు. ఆ రోజుకి వాడి బుద్ధి బాగానే పనిచేసిందండి. రావణుడు బుద్ధి పనిచేసి సరేలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళా లంకకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ యొక్క శూర్పణఖ నిండు సభలో అందరూ ఉంటుండగా చెవులకి రక్తము కాల్చుకొని, కంటికి ఆ ముక్కు గంట కూడా రక్తం కాల్చుకొని గగ్గోలు పెట్టుకుంటూ వచ్చింది. రావణ, నీకు నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో తెలియట్లేదు. నువ్వు తాగి తందనాలు ఆడుతూ నీ శత్రువును నీ లోపలికి ప్రవేశింపజేస్తున్నావు. నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసుకోవట్లేదు. నువ్వు అజ్ఞానివి. నీకు అతి తొందరలోనే నీకు చాలా పెద్ద నష్టం జరగబోతుంది అంటూ ప్రవేశించిందండి. ఈయనకి ముందే తెలుసు కదా, క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయింది. కాబట్టి రావణుడు కొంచెం నవ్వుతూ ఏమిటి అలా మాట్లాడుతున్నా, ఏమిటి విషయం ఏమిటో చెప్పు అని చెప్పి అన్నాడు. జనస్థానంలోనికి 2 మహారాజులు వచ్చారు. వాళ్ళు సామాన్యులు కాదు. 14,000 మంది కరదోషనాథుల్ని అవలేలుగా సంహరించేశారు. నీ యొక్క గొప్పతనాన్ని చెప్పానని నాకు ఈ విధంగా కురూపుని చేశారు అని చెప్పి ఆయన గొప్పతనాన్ని చెబితే అలా చేశారని చెప్పింది. ఆయన ఆ విధంగా ప్రేరేపించింది. దానితో పాటు ఆయన భార్య ఉంది, మహా సౌందర్యవతి. ఆవిడ పేరు సీత. ఎంతవరకు నీవు ఎన్నో 100 మందిని 1000 మందిని తీసుకొచ్చావు కదా, వీళ్ళందరూ కూడా ఆవిడ కాలి గోటికి కూడా సరిపోరు. అటువంటి స్త్రీ నీ దగ్గర ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానన్నా. కాబట్టి నీవు వెళ్ళి ఎలాగైనా సరే ఆవిడ్ని తీసుకునిరా అని చెప్పి ప్రేరేపించింది. అంతే. ఇంకా ఎప్పుడైతే ఆవిడ యొక్క అందచందాలు, ఆవిడ సౌందర్యము, ఆవిడ గొప్పతనము ఇవన్నీ కూడా చెప్పిందో రాముడు కామపరవశుడైపోయి మరలా వాయువేగముతో పుష్పక విమానాన్ని తీసుకుని, అంటే అదృశ్య రూపం ఉన్నటువంటి ఒక విమానాన్ని తీసుకుని మరలా మారీచుడి దగ్గరికి వచ్చాడు. వస్తే అప్పుడు మారీచుడిని మరలా చెప్పాడు, తక్షణం మనం బయలుదేరి వెళ్ళాలి అంటే మరలా ఆయన ప్రారంభించాడు. చెప్పాను కదా, రాముడితో యుద్ధం వద్దు అని ప్రారంభించాడు. చాలా గొప్ప ధర్మబోధ చేశాడు. ఇప్పుడు చూడు, వాళ్ళు జనస్థానంలోనికి వచ్చారు. కానీ మన శూర్పణఖ వాళ్ళ మీదకి వెళ్ళడం వల్ల కదా వాళ్ళు ఈ విధంగా చేశారు. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి చేయలేదు కదా. ఏ విధంగా చూసినా ఇది ధర్మమే, రాముడు చేసింది ధర్మమే, మనదే తప్పు అని చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ విన్నాడండి రావణుడు. అన్నీ విని చివరిలో ఒక మాట అన్నాడు, మారీచా, రాముడి యొక్క ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయేది విను. నీవు నేను చెప్పినట్లు ఒక మాయాలేడిగా మారిపోయి ఆ సీతమ్మ ఉన్నటువంటి ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఎలాగైనా వశపరుచుకుని ఆ లేడిని కోరుకున్నట్టుగా చేసి రాముణ్ణి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టినట్టుగా చేసి నీవు సుదూర ప్రాంతానికి తీసుకుని వెళ్తే సీతమ్మను నేను అపహరించడం చాలా సులువు అవుతుంది. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఒకవేళ నేను చెప్పినట్లు నువ్వు జీవించలేదు అనుకో, ఒకవేళ రాముడు నిన్ను దయదలిచి వదిలిపెట్టొచ్చు. నువ్వు మాయాలేడిగా వేషాన్ని ధరిస్తే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అన్నాడండి. అంటే ఆయనకు అర్థమైంది, నేను చెప్పినట్టుగా వినకపోతే నిన్ను తక్షణమే చంపేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించుకున్నాడు, నాకు చావు తప్పదని అర్థమైంది. నీవు నా మాట వినలేదు. అక్కడికి వెళ్తే రాముడు చంపుతాడు. ఆ వేషాన్ని ధరిస్తే, మాయాలేడి వేషాన్ని ధరిస్తే, నీవు చెప్పినట్లు చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతాను. నీవు చెప్పినట్లు చేయకపోతే నీ చేతిలో చచ్చిపోతాను. నీలాంటి మూర్ఖుడి చేతిలో చచ్చిపోయిన కంటే ఆ రాముడి చేతిలోనే చచ్చిపోవడమే ఉత్తమం అనుకుంటూ ఆయన మాటకు అంగీకరించాడండి. మిగతా కథాభాగాన్ని రేపటి రోజు చెప్పుకుందాం.
जय बोल भगवान श्री सत्य साई बाबा जी की, श्री रामचंद्र मूर्ति की, सीता माता को, लक्ष्मण स्वामी की, आंजनेय स्वामी की, श्री वासवी कन्यका परमेश्वरी माता को। हरे राम 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 हरि हरे, हरे कृष्ण 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 हरि हरे। हरे राम 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 हरि हरे, हरे कृष्ण 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 हरि हरे। हरे राम 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 हरि हरे, हरे कृष्ण 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 हरि